మీ తల్లికి కూడి ఉన్న సేవకులకి విశ్వాసులకి మీ అందరికీ నా వందలండి. మరి నేను చెప్పే సాక్షి ఏంటంటే, మరి డిప్లొమా అయిపోయాక నాకు ప్లేస్మెంట్లో జాబ్ వస్తే 3 నెలలకు ఒకసారి కూటమి పెట్టుకుంటా అనుకున్నానండి. అటు రీతిగానే దేవుడు అనుకోని రీతిగా అద్భుతకరంగా నాకు మంచి ఉద్యోగాన్ని సిద్ధపరిచారండి. నిజంగా అనుకోలేదండి అట్లాంటి ఉద్యోగం కూడా వచ్చింది అనుకొని. దేవుడు దగ్గరలోనే నాకు మంచి ఉద్యోగాన్ని సిద్ధపరిచారండి. అందరి బట్టి దేవుని స్తోత్రం అండి. మరి అలా ఉద్యోగం చేస్తుండగానే మరి 3 నెలల కూటం సిద్ధపరచుకొని 3 నెలల కూటం జరిపించామండి. ఆలస్యమైనను దేవుడు సిద్ధపరిచారండి, ఘనంగా జరిపించారండి. అలా అయినాక డాడీకి సడన్గా ఒంట్లోకి బాగోపోవడం, సడన్గా మొత్తం చేంజ్ అయిపోయిందండి. నేను ఉద్యోగం అక్కడ డ్యూటీ నుంచి సడన్గా ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను డాడీకి బాగాలేదని. అప్పుడు వచ్చేటప్పుడు అనుకున్నాను, ఏసియా ఆలస్యం అయింది, నన్ను క్షమించయ్యా, నేను ఈ 3వ నెల నేను కూటం జరిపించేసుకుంటానయ్యా. మా డాడీ ముట్టి స్వస్థపడితే నేను ఎమ్మటనే డేట్ రాపిచ్చేసుకుంటా అనుకుంటూ అలా ప్రార్థన చేసుకుంటూ వచ్చానండి. నేను అలా వచ్చానో లేదో అయ్యగారితో ప్రార్థన చేయించాము. అలాగే సాయంత్రానికి డాడీని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారండి. నిజంగా చాలా గొప్ప కార్యం చేశారండి. మరి దేవుడు నిజంగా చాలా గొప్ప కార్యం చేసి డాడీని ముట్టి స్వస్థపరిచి ఇంటికి తీసుకొచ్చారండి. మరి అట్లా అనుకున్నప్పుడు మరి లాస్ట్ టైంలో కూటమి జరిపించామండి 3 నెలలకు ఒకసారి. ఈ నెక్స్ట్ దానికి నేను సందేహించానండి. అంటే నేను ఉద్యోగం మానేసి వచ్చాను, ఇంకెందుకులే జరిపించడం వద్దులే అనుకున్నానండి. నేను ఇలా అనుకుని అమ్మోళ్ళకి కూడా చెప్పలేదండి, అలా ఎవరికి అనుకోలేదు. నా అంతటా నేను అనుకున్నాను, ఇంకెందుకులే జరిపించడం, ఉద్యోగం లేదుగా అనుకున్నానండి. ఇంకా డాడీకి అప్పటి నుంచి డాడీ ఇక ప్రేరేపణ వస్తుంది, నేను ఉద్యోగానికి వెళ్ళాలని. ఆయనకి చూస్తే ఇంకా తగ్గలేదు. ఆయన ఇప్పుడు ఉద్యోగం అంటూ మొదలేస్తున్నాడు. ఏంటబ్బా అని నేను చాలా ఆలోచించా, కానీ ఎందుకనేది అర్థం కాలేదండి. తర్వాత 5 డే మళ్ళీ దేవుడు మాట్లాడి 3 నెలలకు ఒకసారి అమ్మ ద్వారా గ్రహింపించారండి. 3 నెలలకు ఒకసారి కూటమి పెట్టుకుంటా అనుకున్నావు కదా, ఉద్యోగం వచ్చిందని. నీకు దేవుడు ఏం తక్కువ చేశాడు, ఇహలోక ఉద్యోగాల కంటే దేవుడు ఎంతో ఉన్నతమైన ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు మందిరంలో పరిచర్య, దాన్ని బట్టి నువ్వు కూటమి పెట్టాల్సిందే, పెట్టి తీరాలని చెప్పి అన్నారండి. నేను సందేహించానండి, ఎందుకంటే నేను ఉద్యోగం చేయట్లేదు, నా దగ్గర దంశయం లేదు, నేను ఎలా జరిపిస్తానో, దంశయం లేదు కదా, ఎందుకులే లైట్ తీసుకున్నానండి. కానీ దేవుడు మాత్రం నిజంగా చాలా గొప్ప కార్యం చేసి దాచిబడిన ధనాన్ని ఇచ్చినట్టు దేవుడే దంశాన్ని సిద్ధపరిచారండి. కూటమి డేట్ కూడా నేను అనుకోలేదండి, సందేహంగానే రాపిచ్చాను అయ్యగారితో కూడా. అయ్యగారు కూడా ఎందుకులయ్యా వద్దులయ్యా అన్నారండి. కానీ లేదయ్యా, ఎట్టి రీతిగా చిన్నగా అయినా జరపాలయ్యా, మీరన్నా వచ్చి ప్రార్థన చేయాలయ్యా, కూటమి జరగాలయ్యా అనుకున్నప్పుడు నిజంగా అయ్యగారు కూడా డేట్ రాపించారు. అంత బాగానే ఉంది. ఇక దంశయం కూడా అనుకున్నాము, అంత సెట్ అయిపోయిందండి. నేను చూస్తే గండ ప్రార్థన సరిగా చేయలేదండి, ఉపవాసాలు సరిగా చేయలేదు. చాలా భయం వేసింది. ఏసియా మరి కూటమి జరగాలి ఏంటయ్యా, నేనేమి ఇలా అయిపోయింది, నేను ఉపవాసాలు సరిగా చేయలేదు, గండ ప్రార్థన చేయలేదు, నన్ను క్షమించయ్యా, నా దోషం ఏది లేకుండా కూటమి జయకరంగా జరిపించయ్యా అనుకున్నానండి. అలాగే కూటమి ఉంది కానీ నేను ఇంటి దగ్గరకు వచ్చి ఏమీ చక్కబెట్టలేదండి. అంత అమ్మ వాళ్ళ మీద భారం వదిలేశానండి. నేను రాకుండా మరి వాళ్ళు కూడా నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను. అయినను దేవుడు ఆఖరిలో అయినా నన్ను కలిపారండి. ఈ కూటమి పరిచయలో దేవుడు నన్ను సిద్ధపరిచారండి. అలాగే కూటమి ఉదయం కూడా నేను సరిగా గండ ప్రార్థనలు ఉపవాసాలు చేయకుండా ఉండడం వల్ల చిన్న గలిబిల్లాగా వచ్చిందండి. ఏసియా నన్ను క్షమించయ్యా, ఇది గలిబిలంతా పోవాలయ్యా, కూటమి టైం కల్లా అందరూ సమాధానంగా ఉండాలయ్యా అనుకున్నానండి. అటు రీతిగానే దేవుడు సాతానుగాడు ఎన్ని చిచ్చులు పెడదాం అనుకున్నా కానీ వాడికి నిమిషం మాత్రమే అవకాశం ఇచ్చాడని దేవుడు. మరి దేవుడు కూడా మమ్మల్ని బలపరిచి అటువంటి అసమాధానం తీసివేసి సమాధానం ఇచ్చి ఇప్పుడైతే సమాధానంగా నిలబెట్టారండి. ఇప్పుడు వరకు కూడా దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేశారండి. అలాగే వంట విషయంలో కూడా చాలా గలిబిలైపోయిందండి. వంట చేపిద్దామా, క్యాటరింగ్ చేపిద్దామా, అసలు ఏది ఒక మాట మీద ఉండలేకపోతున్నామండి. ఏసియా నీ చిత్తమేనయ్యా అనుకున్నప్పుడు మరి రిప్కక్క గారిని కూడా అడిగితే రిప్కక్క కూడా నేను వస్తానులే అయ్యా, నేను చేస్తానందండి. మరి అటు రీతిగానే వాళ్ళు ఉదయం కోటానికి వెళ్ళొచ్చిన భారమైనా కానీ వచ్చి అన్ని టైంకి ఇప్పుడు అంతా అయిపోయిందండి. పనంతా దేవుడు ఎంతగానో కృప చూపించారండి. వంట విషయంలో కూడా చాలా గొప్ప కార్యం చేశారండి. అలాగే వాతావరణం కూడా బాగా ఎండేసిందండి. మధ్యాహ్నం చాలా టెన్షన్ పడ్డాం, సాయంత్రానికి ఎలా ఉండిద్దా అని. మరి దేవుడైతే ఇప్పుడు కొంచెం చలన వాతావరణం ఇచ్చారండి. ఇంకా చలన వాతావరణం కలగాలని మీ అందరూ ప్రార్థించండి మీ హృదయాల్లో. అలాగే వర్షం పడిద్దేమో అదో టెన్షన్ వచ్చిందండి. మరి వర్షం పడితే ఈ ఇల్లు అయితే కారిపోద్దండి. వాస్తవం చెప్తున్నాను కదా. ఇప్పుడు మీరందరూ ఇలా కూర్చున్నారు కానీ వర్షం పడితే కూర్చోడానికి నుంచోడానికి కూడా ఆస్కారం ఉండదండి. అట్లా ఉందండి పరిస్థితి. నేను ఒకటే అనుకున్నాను, ఏసియా నీ చిత్తమయ్యా, నీ మాట ప్రకారం నేను కూటమి జరిపించుకున్నాను, మమ్మల్ని అవమానపరచొద్దు, నలుగురిలో చుట్టుపక్కల నీ నామాన్ని గణపరుస్తున్నాం కదయ్యా, నీ నామాన్ని ఘనంగానే ఉంచయ్యా, వర్షం పడనీయకుండా చలన వాతావరణం అనుకుంటూ ప్రార్థన చేసుకున్నానండి. దేవుడు నిజంగా వర్షం అనేది చుక్క పడకుండా దేవుడు ఎంతగానో కృప చూపించారండి. చాలా గొప్ప కార్యం చేశారండి. నిజంగా ఆత్మీయ తల్లిదండ్రులు రాకపోకల్లో కూడా దేవుడు ఎంతగానో తోడుకున్నారండి. మైక్ సెట్ విషయంలో కూడా దేవుడు నిజంగా ఎంతగానో తోడుకున్నారండి. అలాగే ఈరోజు మా చెల్లి పుట్టినరోజు కూడా అండి. అనుకోకుండా అంటే పెడదామా వద్దు అనుకున్నాం కాదండి,
చెల్లి కూడా బలపరిచి లేదని నా దగ్గర ధనసాయం ఉన్నాయి, నాకు ఫీజు ఉన్నాయి కదా అవి వచ్చాయి, కూటమి జరిపించండి అని చెప్పి అన్నప్పుడు నిజంగా దేవుడు నిజంగా చాలా గొప్ప కార్యం చేశారండి. మరి లోకంలో అయితే ఎవరు అలా ముందుకు రారండి, నా డబ్బులు కదా నీకెందుకు, నువ్వు పెట్టుకో నీ ఇష్టం అని చెప్పి అంటారండి. కానీ నిజంగా దేవుడు కలిగించిన ప్రేమను బట్టి మరి మా సహోదరు కూడా లేదని నేను ఇస్తాను జరిపించేయండి, దేవుడు కూటం కదా అని చెప్పి దేవుడే ఇస్తాడని చెప్పి ఆవిడ కూడా బలపరిచిందండి. నిజంగా దేవుని స్తోత్రం అండి. ఇప్పటి వరకు కూడా మా చెల్లికి బర్త్డే విషెస్ చెప్పలేదండి. హ్యాపీ బర్త్డే టు యూ చెల్లి. దేవుడు నిజంగా ఈ కూటమిని ఎంతగానో ఘనంగా జరిపిస్తున్నారండి. ఇప్పటి వరకు కూడా వచ్చిన బిడ్డలందరికీ సమయంలో ఏదైనా సకాలంలో టీలు కానీ కాఫీలు కానీ టిఫిన్ కానీ ఏదైనా అందించుకోకపోతే దయతో మమ్మల్ని క్షమించండి అండి. ఆత్మీయ తండ్రులు కూడా మమ్మల్ని క్షమించాలని కోరుకుంటున్నామండి. ఇదే నా సాక్ష్యం, నా గురించి, నా పరిచర్య గురించి, అలాగే డాడీ సేవ గురించి కూడా మీ అందరూ ప్రార్థించండి. మొన్న ఆదివారం కాలం మందు సేవ నిమిత్తం వెళ్ళారండి, ఊరు వెళ్ళారు. చాలా టెన్షన్ పడ్డాను నేను, ఎలా జరిగిద్దా ఏందని. దేవుడు నిజంగా ఆయన ఏర్పరచుకున్నారు కాబట్టి దేవుడే నడిపించారండి. ప్రయాణం మంత్రులు కూడా దేవుడు ఎంతగానో తోడుకున్నారండి. అసలు ఏంటంటే అక్కడ ఆ ఊరికి బస్సు కూడా ఆపేశారంటండి. నేనైనా చాలా కసురుకున్నాను, మీరేంటి ఇలా లేట్గా వెళ్తున్నారు, బస్సు కూడా లేదు కదా, ఎప్పటికి వెళ్తారు, ఎప్పుడు పెడతారు, దేవుడు మిమ్మల్ని ఇలా ఏంటి అసలు మీరు అని చెప్పి చాలా తిట్టానండి, చాలా కసురుకున్నాను. నిజంగా వారు నన్ను క్షమించాలని కోరుకుంటున్నానండి. అయినా దేవుడి చిత్తం కాబట్టి, దేవుడు ఏర్పరచుకున్నారు కాబట్టి మా డాడీని దేవుడే సకాలంలో అక్కడ సిద్ధపరిచారండి. ఆ గ్రామానికి కూడా దేవుడే నడిపించారండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రయాణం అంతట్లో కూడా దేవుడు ఎంతగానో తోడుకున్నారండి. మరి అలాగే డాడీ కూడా ఇంకా సేవ పరిచయంలో బలంగా వాడబడాలని మీ అందరూ ప్రార్థించండి. దేవుడు నిజంగా ఎంతగానో ముట్టి స్వస్థపరిచారండి. నేనైతే కూటం ఆపేద్దాం అనుకున్నానండి, కానీ దేవుడు మరి నేను ఆపేయకుండా మా డాడీ స్వస్థపడాలని కూడా దేవుడు ఇంతకుముందు తాతయ్య వాళ్ళు ఉండగా నెల 5వ తారీఖు కూటం జరిగేదంటండి పెద్దనాన్నోళ్ళ ఇంటి దగ్గర. చాలా చాలా సంవత్సరాలు అయిపోయాక ఆపేశారంట, మరి ఎందుకనో తెలీదు. మరి అవన్నీ గుర్తు చేసినప్పుడు దేవుడు నిజంగా ఆ 5వ తారీఖు కూటాన్ని మళ్ళీ ఇలా 3 నెలలకైనా బలపరిచాడని నేను ఎంతగానో సంతోషిస్తున్నానండి. దేవుడు మా గృహంలో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం అండి. ఇంకా రాబోయే రోజుల్లో ఈ 3 నెలల కూటం ఇంకా ఘనంగా జరగాలని, ఇంకా చిన్నగానే పెట్టుకుంటున్నామండి. దేవుడు ఇంకా మమ్మల్ని బలపరిచి మేము కూడా ఇంకా అనేక మంది సేవకుల్ని విశ్వాసులు అందరినీ పిలుచుకుని మేము కూడా ఇంకా ఘనంగా జరుపుకోవాలని కూడా మీ అందరూ ప్రార్థించండి. అలాగే బాగా మెయిన్గా ఇక్కడ ఏంటంటే గృహం కట్టుకోవాలండి. ఇది చాలా ఇబ్బందిగా ఉందండి. ఎండాకాలం అంతా కూడా వీళ్ళు అమ్మ నాన్నోళ్ళే చాలా అసలు అలా ఉండిపోయారండి, బయటికి రాలేరు, ఎక్కడికి వెళ్ళలేరు, అలా మగ్గిపోయారండి ఇంట్లో. ఇప్పుడు రాబోయే వర్షాకాలంలో నుంచోలేరు, కూర్చోలేరండి, అలా ఉండిద్ది ఇంట్లో. మరి దీన్ని కూడా సరి చేసుకోవాలని, మంచి గృహం కూడా కట్టుకోవాలని మీ అందరూ ప్రార్థన చేయండి అండి. ఇదే నా సాక్ష్యం, నా గురించి, నా చదువు గురించి మీ అందరూ ప్రార్థన చేయండి. మీ అందరికీ నా అందరు.